మీ పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. పాత నగకు మేము ఇచ్చే నగదు పోల్చి చూడండి. మార్కెట్లో కంటే లలితాలో అధిక నగదు పొందండి. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం కుక్కట్పల్లి పిల్లర్ నెంబర్ 782 దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఒక 23 ఇయర్స్ అబ్బాయి మనకి నేతి చిట్టి ఇడ్లీలు అని చెప్పేసి ఒక స్టాల్ అయితే పెట్టాడు. సో అక్కడ టేస్ట్ అండ్ టైమింగ్స్ ఏంటంటే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అంతకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇందాక చెప్పా కదా ఇక్కడ మనకు ఒక స్టాల్ అయితే ఉందని, అది ఇదే. సో ఇక్కడ మనకు వచ్చినప్పుడు ఓన్లీ ఇడ్లీస్ అనుకున్నాను, ఇక్కడ మనకి దోశలు ఉన్నాయి, ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఏమున్నాయి ఏందని మన ఇక్కడ ఓనర్ అన్న ఉన్నాడు, ఒకసారి ఆ బ్రోని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో కూడా వచ్చేయండి. హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఏం పేరు? శరత్ కుమార్. ఓకే బ్రో, ఇక్కడ నేతి చిట్టి ఇడ్లీ అని పెట్టారు కదా, ఇక్కడ మామూలుగా ఐటమ్స్ ఏమి ఉంటాయి మెయిన్గా? చిట్టి ఇడ్లీ ఉంటుంది, కాజు కారం దోశ ఉంటుంది, కాకినాడ పెసరట్టు ఉంటుంది, ఉప్మా దోశ, మసాలా దోశ, రాగి దోశ, ఓకే, పెసరట్టు, కాజు కారం అన్నీ ఉంటాయి. ఓకే, ఇందులో మనకి మెయిన్గా స్పెషల్ ఐటమ్ ఏంది? కాజు కారం దోశ. ఓకే, ఇప్పుడు అంటే ఇది చేస్తున్నారు, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? ఇంతకుముందు స్టడీ చేశాను, చదువుకున్నారు. ఓకే, తర్వాత సేల్స్ మ్యాన్ లాగా జాబ్, సేల్స్ బాయ్ లాగా జాబ్ చేశాను. ఎక్కడ? మాల్లో. ఓకే, మాల్లో చేశారు. ఓకే, ఇప్పుడు ఎంత ఏజ్ ఎంత మీది? 23. ఓకే, 23 ఏజ్లో ఇది మీరు స్టార్ట్ చేశారు. ఫ్యామిలీ సపోర్ట్ ఏమైనా ఉందా, మామూలుగా మీరే ఓన్గా చేశారా? ఫ్యామిలీ సపోర్ట్ కొద్దిగా ఉంటుంది, పర్లేదు. కొద్దిగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మరి ఇంకేదో ఉన్నట్టు మెస్ కూడా ఉన్నట్టుంది. అవునా, మెస్ బీ ఉంటుంది, ఆఫ్టర్నూన్ టైంలో మెస్ బీ ఉంటుంది. ఓకే, ఇక్కడ దీని టైమింగ్స్ ఏంటి మామూలుగా ఈ నేతి చిట్టి ఇడ్లీ? ఈవినింగ్ 6 to night 1. నైట్ 1. ఓకే, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 నుంచి నైట్ 1 వరకు. ఓకే, ఈవినింగ్ 6 నుంచి 1 వరకు అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ మరి మెనూ మీరు ఏమైనా చేంజ్ చేస్తారా, అదే ఉంటుందా? అదే ఉంటుంది, నేను ఏం చేయండి. సో ఇక్కడ మన దగ్గర మెయిన్గా స్పెషల్ ఐటమ్ నేతి ఇడ్లీయా, లేకపోతే మీరు చెప్పిన దోశ? స్పెషల్ అయితే నేతి ఇడ్లీ, బట్ దాని తర్వాతకి ప్రిఫరెన్స్ ఇచ్చేది మాత్రం కాజు కారం దోశ. కాజు కారం దోశ. సో ఒకసారి మేము కూడా ట్రై చేద్దాం అనుకున్నా, చేయొచ్చా? షూర్. ఓకే, ఏది బాగుంటుందా? మరి ఇడ్లీ చేద్దామా దోశ చేద్దామా చెప్పండి. ఫస్ట్ ఇడ్లీ చేయండి, ఇడ్లీ చేశాక దోశ చేయమంటారు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ మన చేతికి అయితే ఈ నేతి చిట్టి ఇడ్లీ అయితే వచ్చేసింది. యాక్చువల్గా మనకి ఈ ప్లేట్లో మెయిన్గా ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ మనకి ఇడ్లీ ఇచ్చారు, ఇడ్లీ మీద మనకి లైట్గా కారపొడి వేశారు, దాని మీద లైట్గా నెయ్యి వేశారు. సో ఇక్కడ మనకి స్టాల్ కనపడుతుంది కదా, ఈ స్టాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి చట్నీస్ ఒక పాట్లో పెట్టున్నాయి, ఒక పొట్టలో పెట్టున్నాయి. సో అక్కడ మనకి వైట్ చట్నీ అండ్ రెడ్ చట్నీ ఉంది. ఒకసారి మనం టేస్ట్ చూసి చెప్పే ప్రయత్నం చేద్దాం ఎలా ఉంది ఏందని. సో ఇడ్లీలు భలే ఉన్నాయి, వేడివేడిగా. సో ఒకసారి కారం కూడా భలే ఉంది, బాగా మనకి ఈ ప్లేట్ చూడడానికి కూడా బాగుంది, కలర్ఫుల్గా. సో ఒకసారి ఒక టేస్ట్ చేసి చూద్దాం, ఒక బైట్. ఫస్ట్ వైట్ చట్నీతో తిన్నాము. సూపర్ ఉంది. యాక్చువల్గా చట్నీ మనకి ఏదో ఒక సాఫ్ట్గా తింటుంటే, మెత్తగా అసలు భలే ఉంది తింటుంటే, సూపర్ ఉంది. మనకి ఇడ్లీ మొత్తం ప్లేట్లో మనకి ఒక 12 అయితే ఇస్తున్నారు పీసెస్. సో మనకి ఏంటంటే ఒక బయటికి ఒకటైతే అయిపోతుంది. సో నాకైతే వైట్ చట్నీ సూపర్ ఉంది. సో పక్కన మనకి రెడ్ చట్నీ కూడా ఉంది, ఒకసారి దానిలో కూడా డిప్ చేసుకొని తిందాం, దాని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. బాగా కారం వేశారు కదా, స్పైసీగా భలే ఉంది. రెడ్ చట్నీ ఇంకా బాగుంది. అసలు ఇక్కడ ఎవరైనా కానీ వైట్ చట్నీ బాగుంది అన్నారు, నాకు మాత్రం రెడ్ చట్నీ బాగా నచ్చింది. భలే ఉంది, పుల్లగా. చట్నీ పుల్లగా, ఇడ్లీ మీద కారం వేస్తారు, అది కొంచెం కారంగా, సాఫ్టీగా సూపర్ ఉంది తింటుంటే. యాక్చువల్గా మనకి బ్రోని ఇందాక ఇంటర్వ్యూ చేసాం కదా, సో నాకు పర్టికులర్ విషయం అయితే నాకు బాగా నచ్చింది. ఆయన ఈ 23 ఇయర్స్కే ఈ యొక్క స్టాల్ పెట్టడం నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ చాలా మందికి తెలియదు అనమాట. అడ్రస్ చెప్తున్నాను, మామూలుగా అడ్రస్ వచ్చేది మనకి కుక్కట్పల్లి పిల్లర్ నెంబర్ A782. దాని ఎదురుగానే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ బోర్డుతో బాగా కనపడుతుంది. సో అది మీరు ఒకసారి చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో టైమింగ్స్ కూడా చెప్పబోతున్నాను, కానీ టైమింగ్స్ కూడా చెప్పే ముందు మరి ఇక్కడ కాజు కారం దోశ కూడా చాలా బాగుంటుంది అన్నారు. సో ఒకసారి దాన్ని కూడా తీసుకొని వస్తాను, దాన్ని టేస్ట్ చూస్తూ టైమింగ్స్ మాట్లాడుకుందాం. 2 నిమిషాలు చేస్తాను.
నెక్స్ట్ స్టార్ ఐటమ్ వచ్చేసరికి కాజు దోశ. యాక్చువల్గా మనం నేతి చిట్టి ఇడ్లీ అయితే ట్రై చేసాం కదా, నెక్స్ట్ కాజు దోశ ట్రై చేయబోతున్నాం. నేనేమనుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ చిట్టి ఇడ్లీ అని ఉంది కదా, సో ఓన్లీ ఇడ్లీల వరకే ఉంటాయి అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దోశల్లో రకాలు ఉన్నాయి, ఇదే కాకుండా పెసరట్టు ఉంది, పెసరట్లో రకాలు ఉన్నాయి, దోశలు ఉన్నాయి, దోశలో రకాలు ఉన్నాయి. ఇడ్లీలు మాత్రం ఒకటే ఉన్నాయి, అది కూడా నేతి చిట్టి ఇడ్లీలు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే మామూలు ఇడ్లీ కూడా వేసుకోవచ్చు. సో ఒకసారి మనం ఈ యొక్క కాజు దోశను అయితే టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉంది అని. కాజు దోశ. సో మన కాజులు కూడా చాలా ఎక్కువ ఇచ్చారు, మామూలుగా నార్మల్గా మనం చూస్తాం కదా దానికంటే కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో ఒకసారి ఆ కాజుని ఇలా ఒక బైట్లో తీసుకొని, మన ఇక్కడ వైట్ చట్నీ రెడ్ చట్నీ ఉన్నాయి కదా, సో ఒకసారి వైట్ చట్నీలో ఒకసారి డిప్ చేసుకొని తిందాం ఎలా ఉంది అని. బా ఫ్లేవర్ కానీ అసలు స్మెల్ భలే ఉంది. ఒకసారి ఆ ఫ్లేవర్కి నోట్లో నుంచి లలాజలం వస్తుంది. సో ఒకసారి ఒక బయట తిని చూద్దాం ఎలా ఉంది ఏందని. సూపర్ ఉంది. మనం తింటుంటే ప్రతి బయటలో కూడా మనకి కాజు కానీ ఆనియన్స్ కానీ కొంచెం కారం కారంగా ఆ పచ్చిమిర్చి కూడా వేశారు కదా, సో అది కూడా ఆ ఫ్లేవర్ అన్నీ ఒక బయటలో ముంచుకొని తింటుంటే బా సూపర్ ఉంది. వైట్ చట్నీలో తిన్నాం కదా, సో ఇక్కడ మనకి రెడ్ చట్నీ కూడా ఉంది, దానిలో కూడా ఒకసారి డిప్ చేసుకొని తిందాం ఎలా ఉంది ఏందని. నాకు ఎందుకు వైట్ చట్నీ కంటే కూడా రెడ్ చట్నీ బాగా అనిపిస్తుంది. సో మనం ఇడ్లీ ట్రై చేసాం కదా, నాకు ఇడ్లీ కంటే కూడా దోశ చాలా బాగుంది. సో మీరు కూడా ఇక్కడికి వస్తే ఏదైనా ట్రై చేయండి. నా రికమెండేషన్ వచ్చేసరికి దోశ చాలా బాగుంది. సో ఇందా నేను టైమింగ్స్ చెప్తున్నా కదా, టైమింగ్స్ వచ్చేసరికి మనకి 6 నుంచి ఈవినింగ్ 6:30 నుంచి నైట్ 1 దాకా ఉంటుంది. ఈలోపు మీరు ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ ఫుడ్ అవైలబుల్లో ఉంటుంది. టేస్ట్ నాకైతే చాలా అనిపించింది. సో నాకైతే ఓకే. ఇక్కడ మనకి చాలామంది చూసారు కానీ అక్కడ చాలామంది ఉన్నారు. సో ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి టేస్ట్ ఎలా ఉంది, వాళ్ళకి ఎలా తెలుసు, వాళ్ళకి తింటుంటే ఎలా అనిపిస్తుంది అని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో కూడా వచ్చేయండి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు? సందీప్. ఓకే బ్రో, ఇక్కడ నేతి చిట్టి ఇడ్లీలో ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, ఎలా ఉంది? నాకైతే నచ్చింది. ఓకే, మీరు ఏం తీసుకున్నారు ఐటమ్? ఇడ్లీ చిట్టి ఇడ్లీ. ఓకే, ఇది ఫస్ట్ టైం తింటాం, ఎంత మీరు ట్రై చేశారు ఇక్కడ? ఇప్పుడే ఫస్ట్ టైం బోట్ చూసి వచ్చా. ఓకే, టేస్ట్ ఎలా అనిపిస్తుంది? నచ్చింది. సో వెళ్ళేటప్పుడు ఇంకా ట్రై చేయాలి, ఇప్పుడు ఇట్లా వెళ్తుంటారు. ఓకే, ఇప్పుడే ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. ఓకే, టేస్ట్ మాత్రం బాగుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ సార్. హాయ్ అండి. ఏం పేరు? నా పేరు కట్టం శివకుమార్. ఓకే సార్, ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుందండి. ఓకే, ఇది ఇప్పుడైనా ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. అంటే మామూలుగా నేను చాలా వెరైటీస్ ట్రై చేసిన. ఓకే, నా ఫీల్డ్ ఇదే, నాది రెస్టారెంట్ నడిపిస్తాను నేను. ఓకే, క్యాటరింగ్ కూడా చేస్తాను. చిట్టి ఇడ్లీ అంటే ఆంధ్రాలో ఎప్పుడో విన్నా కానీ అసలు హైదరాబాద్ నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తింటున్నా. ఓకే, కానీ కాన్సెప్ట్ మాత్రం ఎక్సలెంట్ కాన్సెప్ట్, సూపర్ కాన్సెప్ట్. ఓకే, జనాలు ఏంటంటే పెద్ద ఇడ్లీలు అందరు తిన్నారు కానీ చిట్టి ఇడ్లీ ఇప్పటివరకు ఎవరు ట్రై చేయకపోవచ్చు, కానీ నేను కూడా ట్రై చేసిన. ఓకే, చాలా అంటే చాలా బాగుంది బ్రదర్. టేస్ట్ ఎలా ఉంది? చట్నీ కానీ క్వాలిటీ బాగుంది. క్వాలిటీ బాగుంది, మెయిన్ క్వాలిటీ బాగుంది. ఓకే, ఒక ప్లేట్కి 12 పీసెస్ ఇస్తున్నారు కదా, అది సరిపోతుంది అంటారు ఒక మనిషికి? ఈజీగా సరిపోతుంది, ఈజీగా సరిపోతుంది. ఎక్సలెంట్. 12 to 10 వస్తారు, 12 పీసెస్ ఇస్తుంది, బాగా అవుతున్నాయి. ఇప్పుడు నాకే సరిపోయింది, ఇంకా మిగిలిపోయి బెల్ల ట్రై చేసుకుంటుంది ఇట్లా, ఇక మంచిగా ఉంది. ఓకే సార్, ఏం పేరు చెప్పారు? నా పేరు శివ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు? దుర్గేష్. మనో బ్రో. ఓకే బ్రో, ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంటుంది. మేము ఫ్రీక్వెంట్గా ఇక్కడ తింటూ ఉంటాం. ఓకే, ఇంతకు ముందు ట్రై చేశారు ఇక్కడ? చాలా సార్లు తిన్నాం. మా రూమ్ ఇక్కడ పక్కనే, సో ఇక్కడ మేము రెగ్యులర్గా వస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడ మనకి ఇడ్లీలు 12 పీసెస్ ఇస్తారు కదా, అవి సరిపోతాయి? ఓకే, ఆకలి పట్టి ఉంటుంది అది. ఓకే, టేస్ట్ ఎలా అనిపిస్తుంది? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒక యూనిక్ టేస్ట్ ఉంటుంది సపరేట్గా. ఓకే, ఓకే, చట్నీస్ కానీ? చట్నీ కానీ అన్ని బాగుంటాయి. ఓకే, మీకు ఎలా తెలుసు ఇక్కడ ఉన్నట్టు? మామూలుగా సరదాగా రోడ్డు మీద వెళ్తే పెద్ద గ్రీన్ కలర్లో బోర్డు పెట్టారు, కానీ ఎప్పుడన్నా ఆగుతంగా సరదాగా అలా ఆగడం వల్ల ఒకసారి ట్రై చేసాం, ఇంకా అప్పటి నుంచి రెగ్యులర్గా వస్తూనే ఉన్నాం. ఓకే, ఇక్కడ మామూలుగా ఇడ్లీ కాకుండా ఇంకేమైనా ట్రై చేస్తారా? ఇక్కడ దోశ పెసరట్టు తిన్నాం, పెసరట్టు కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంది. ఓకే బ్రో, మీకు? నేను ఫస్ట్ టైం బ్రో ఇదే. ఫస్ట్ టైం ఎలా టేస్ట్ ఎలా ఉంది? బాగుంది బ్రో, మన సైడ్ లైక్ ఏపీ రాజమండ్రి సైడ్ ఉంటుంది కదా, అది సో ఇష్టం. అదే ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఆ ఫ్లేవర్ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. సో చూసారు కదా వీడియో. యాక్చువల్గా ఈరోజు మనం కూకట్పల్లిలో ఉన్న
ఒక నేతి ఇడ్లీ షాప్కి అయితే వచ్చాము. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇడ్లీ అనుకున్నాం, కాకపోతే మనకి దోశలు ఉన్నాయి, చాలా రకాలు అయితే ఉన్నాయి. సో బ్రోతో కూడా బ్రోతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే బ్రో 23 yearsకే ఈ యొక్క స్టాల్ అయితే పెట్టాడు. సో నాకు చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. మనం తిన్న రెండు అయితే ట్రై చేస్తాం, మనం ఇడ్లీ అండ్ దోశ. నాకు దోశ చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఇక్కడికి వస్తే మాత్రం ఏదైనా ట్రై చేయండి, నాకైతే దోశ బాగా నచ్చింది. సో నేను నా రికమెండేషన్ దోశ. సో అంతే. సో మీ ఏరియాలో కూడా ఇలా డిఫరెంట్ ఫుడ్ ఏదైనా ఉంటే మాకు చెప్పండి, మేము అక్కడికి వస్తాము, అక్కడికి వచ్చి అది కూడా రివ్యూ చేస్తాము. సో అంతే, చూసారు కదా వాటి వీడియో. అంటే మంచి కంటెంట్ మన డ్రీమ్ ఎప్పుడు వస్తుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు iDream Media. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.